హాయ్ అండి. ఈరోజు నేను తయారు చేసేది అరటి దూట కూర. అరటి దూట అంటే ఇలా ఉండి పొడుగ్గా ఒక మూర పొడుగులో ఉంటుంది. ఇలా పెచ్చులు తీసేసుకోవాలి, పైన పీల్ చేసుకోవాలి. తీసుకొని ఇలా రౌండ్ కట్ చేసుకొని ఈ రౌండ్లన్నీ ఇలా పుల్ల తీసుకొని ఆ పుల్లతో ఒక పీచ్ అంతా ఇలా తీసుకోవాలి. అలా పీచ్ వస్తూ ఉంటుంది. మజ్జిగలో కట్ చేసుకోవాలండి. ఇది పెసరపప్పు వేసి కూర చేద్దాం అనుకుంటున్నాను. ఇలా కట్ చేసుకుంటూ మజ్జిగలో కట్ చేసుకోవాలి. అదిగోండి పీచ్ ఎలా వస్తుంది చూడండి. అలా కట్ చేసుకొని పీచ్ అంతా తీసేసుకోవాలి. కట్ చేసుకొని పీచు గుండ్రంగా తీసిన తర్వాత పీచులు తీసుకున్నా తీసుకోవచ్చు. నేను ఇలా చేసి తీద్దామని ఆగాను. ఒక్క నిమిషం తీసి చూపిస్తాను. ఇదిగోండి ఇలా అంటుంటే ఆ పీచ్ వస్తూ ఉంటుంది. అదిగోండి చూడండి ఎట్ట పీచ్ వచ్చిందో. అలా అనాలండి. ముక్కలన్నీ తరుక్కొని ఒక నీళ్ళు పోయకుండానే ఒక ఉడుకు రానిచ్చి ఇదిగోండి ఎంత పీచ్ వచ్చింది. ఇది తీయటమే చాలా టైం పడుతుందండి. పీచ్ అంతా తీసుకోవాలి. తీసుకొని సన్నగా దోసకాయ ముక్కల్లా కట్ చేసుకోవాలి. బాగా సన్నగా కట్ చేసుకొని ఉడుకు రానిచ్చేసి తీసి పెసరపప్పులో వేసుకోవచ్చు, ఆవబెట్టి చేసుకోవచ్చు అండి. నేను పెసరపప్పులో వేసి చూపిస్తున్నాను. ఈ ముక్కలు తొరిగి మీకు ఉడకబెట్టిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి ఎట్లా వస్తుందో. ఇదంతా తీసేసేయాలి పీచు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. పెరుగు పచ్చడి అన్నీ చేయొచ్చు. డయాబెటీస్ వాళ్ళకైతే మరీ మంచిది, షుగర్ వాళ్ళకి. ఇవ్వండి ఇదంతా తరుగుతున్నాను. చాలా టైం పడుతుంది. ఇదంతా మజ్జిగలో తరుగుతున్నానండి. మజ్జిగ పోసుకొని నీళ్ళల్లో తరగాలి, లేకపోతే నల్లబడిపోతాయి ముక్కలన్నీ. నిదానంగా తరుక్కోవాలి. ఈ తరిగి ఉడకబెట్టిన తర్వాత మీకు మొత్తం ఏమేమి వేస్తారో మెటీరియల్ అంతా ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను నేను. ఇవ్వండి మొత్తం ఒక మూర పొడుగును ఉంటుంది. ఇలా వస్తుంది పైన. ఇదంతా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఆ లోపల ఇలా చక్రాలు చేసుకుంటూ ఈ చక్రాలని మళ్ళీ సన్న ముక్కలు దొరుకుకోవాలి. చాలా టైంతో కూడిన కర్రీ అండి ఇది. ఇది పెద్దవాళ్ళందరికీ తెలుసు అండి. మ్యాక్సిమం పెద్ద వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు వచ్చే చిన్నవాళ్ళకి తెలియదు, కానీ పెద్దవాళ్ళందరికీ తెలుసు. చూసారా ఎంత పీచో. మీతో మాట్లాడుతూనే ఇట్లా అంటేనే వచ్చింది. ఇది ఎంత టైం పడుతుందో తీసేయడానికి. ఆ పీచు అంతా తీయకపోతే మళ్ళీ కూర అంతా బాగుండదు. పీచు తీసేసుకోవాలి ఎప్పటికప్పుడు. మా అమ్మ వాళ్ళైతే ఆ చక్రాలకే తీసేసేవాళ్ళు. ఆ చక్రాలకే వచ్చేస్తుందండి. అట్లా పుల్ల పెట్టుకొనే తీసుకోవాలి. చేత్తో రాదు మనకు తొందరగానే. ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలి. తీసుకొని అప్పుడు సన్నగా కట్ చేసుకోవాలండి. అవి తీసిన కొద్దీ వచ్చేస్తుంది. అంతా తరుక్కున్న తర్వాత ఒక ఉడుకు రానిచ్చి మీకు చూపిస్తానండి. ఇదిగోండి ఇలా సన్నగా కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసుకోవాలి. అరటి దూట అంటారండి. అరటి దూట పెసరపప్పు వేసి కూర అండి. ఇలా కట్ చేసుకున్నా కదా, ఇదంతా తీసేసి ఉడకబెట్టుకోవాలండి. ఒక ఉడుకు రానిచ్చిన తర్వాత చేయాలి కూర. ఈ ముక్క ఇవ్వండి ఎప్పుడు మజ్జిగలోనే ఉండాలండి, లేకపోతే ముక్కలు నల్లబడిపోతాయి. ఇలా ఇట్లా చేసుకొని పెరుగు పచ్చడి కూడా చేసుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి. మళ్ళీ ఉడకబెట్టి మీకు మళ్ళీ చూపిస్తాను. అరటి దూట చూపించా కదండి నిన్న మీకు. ఇదిగోండి ఇలా ఉడకబెట్టాను. అది అన్నీ ముక్కలు వచ్చినాయి. కరెక్ట్గా ఒక మూర ఉంటుంది అరటి దూట. దాంతో ఈ ముక్కలు వస్తాయి. ఇట్లా పీచులన్నీ తీసేసుకొని అన్నీ చేస్తే దీంట్లోకి ఒక కప్పు పెసరపప్పు, కరివేపాకు, పచ్చిమిరకాయ చీలికలండి, కొంచెం కారం వేయాలి, ఎక్కువ వేయకూడదు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, నూనె, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మిరపకాయ పోపు దినుసులండి. కరివేపాకు వేయాలి, కొత్తిమీర చివరిలో వేసుకోవాలి. ఇంతేనండి. దీన్ని రకరకాలుగా చేసుకోవచ్చు. ఆవబెట్టి చేసుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. నేను ప్రస్తుతానికి పెసరపప్పు వేసి చేస్తున్నాను. నూనె వేసాను. ఇది ఆరోగ్యానికి మంచిది, అన్నిటికీ చాలా మంచిది కదండి. వేసవికాలం చలవ కూడా. పెరుగు పచ్చడికి కూడా బాగుంటుందండి అరటి దూట. రకరకాలుగా చేసుకోవచ్చు. ఒకసారి పెరుగు పచ్చడి, ఒకసారి ఆవబెట్టిన కూర కూడా చూపిస్తాను. రొట్టి పువ్వు కూడా చూపిస్తాను. ఇది కొంచెం వేగంగానే పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసుకొని చీల్చి శనగపప్పు, పెసరపప్పు వేసుకొని కొంచెం వేగనియాలండి. వేగనిచ్చి
అప్పుడే వేసుకొని ఇది పోపు వేసుకోవాలండి. పోపు వేసుకొని అది వేగనీయాలండి. పెసరపప్పు వేగితే దీంట్లో ఇంగు అక్కర్లేదండి. ఆ మిరపకాయ పచ్చిమిరపకాయ ఒక్క పిసరు కారం, అది కూడా కొంచెం టేస్ట్కి, అది కూడా వద్దు అనుకున్న వాళ్ళు వేసుకోక్కర్లేదు, మరీ తినలేనన్న వాళ్ళు వదిలేసేయండి. నేను ఒక్క పిసరు వేస్తున్నాను, ఒక పావు స్పూన్లో ఇంకా తప్పించే. దీంతోనే పోపు ఎర్రబడిపోవాలండి. ఇది ఉడకబెట్టేసాం కదండి ఆల్రెడీ. మనం ఉడకబెట్టడం వల్ల చాలా టైం తొందరగా సేవ్ అయింది. పెసరపప్పు 1 గంట నానబెట్టుకోవాలండి. గంట అయింది, నేను గంట నానబెట్టుకోవాలి కంపల్సరీగా. ఇప్పుడు పెసరపప్పు వేసుకుందాం. కొంచెం తడిగా ఉంటుంది కదండి నానబెట్టిన పెసరపప్పు. ఒక్కసారి వేసుకొని ఆయిలో పెట్టేసాను. ఆ వాటర్ ఇంకిపోతాయి. అప్పుడు గుల్ల తేలినట్టు వస్తాయండి. ఆ తడి ఇంకిపోయింది అనుకోండి, తడి ఇంకిపోయిందండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని కొంచెం సేపు కలుపుకుంటే వేగినట్టు అయిపోతాయి. ఇప్పుడు అరటి దూట వేసుకున్నాం. ఇలా 2 నిమిషాలు ఉంచుకొనైనా వేసుకోవచ్చండి. అరటి దూట ముందు కట్ చేసుకోవడానికే మెయిన్ ప్రాసెస్ అండి ఇవన్నిటికన్నా. ఆ పీచు తీసేసేసి ఆ వచ్చే అంత పీచు చాలా వస్తుంది, అది తీసుకోవడమే మెయిన్ అండి. దీంట్లో అరటి దూట వేసేసుకున్నాం ముక్కలు. పసుపు ఉప్పు వేసుకున్నామండి. చివరికి కారం కొత్తిమీర వేసుకొని ఆపేసేయచ్చు. కలయబెట్టి చూపిస్తాను. కలయబెట్టాను. ఇప్పుడు మనం ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. సిమ్లో పెట్టి మూత పెట్టండి, అంతా ఉడుకుతుంది. ఇదిగోండి, కొంచెం కారం అనుకున్నాం కదా, కొంచెం కారం వేసుకొని కొత్తిమీర అండి. కట్టు మినిట్స్ ఉంచుకొని తీసేయటమేనండి. ఇంతేనండి అరటి దూట కూర. పెసరపప్పు వేసి అరటి దూట కూర. అంతేనండి, ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఆరోగ్యానికి చాలా మంచిదైన కూర అండి ఇది. డయాబెటీస్ వాళ్ళకైతే సూపర్గా పనిచేస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ్ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే అండి.